138వ కీర్తన 8వ వచనాన్ని చూసి నేను చెప్తాను ఈ సందేశం. అక్కడ ఏముందంటే, యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. కీర్తనలు 138:8. సఫలం, విఫలం కావద్దు మన జీవితాలు. విఫలం అంటే ఎవరు ఒప్పుకోరు. ఎప్పుడైనా ఎవరినైనా కోపం వస్తే తెలుగులో అందరూ తిడతారు, మీకు అది సఫలమా? సఫలం అంటే ఏంటి? విఫలము, సఫలము, సఫలం. సఫలం వేరు, సఫలం వేరు. విఫలం, సఫలం, చపలం. చపలం అంటే ఏం చెప్పండి? చిన్నగా మనసు ఉండదు. పని 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 ఎక్కడే చేస్తుంటే మనసు ఎక్కడో ఉంటుంది. చర్చిలోనే కూర్చుంటాడు, మనసు ఎక్కడో ఉంటుంది. చపలం అంటే చెత్త హృదయం, చెత్త చూపులు, చెత్త ఆలోచనలు, చెత్త హృదయం, అంత గుండె నిండా చెత్తే. పైకి మాత్రం పైకి 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 హల్లెలూయా, స్తోత్రాలు, ఆత్రాలు, పాత్రాలు, లోపలంతా చెత్తే. అది విఫలం. చపలం, చపలం. అరే నీకేం చపలం అయిందిరా, చపలం పట్టిందిరా నీకు. బూతులు వస్తే కానీ రావు యేసు రక్తం. ఆమేన్. చేయవలసిన దాని మీద మనసు ఉండదు. ఏది చేయాలో, ఏది తినాలో, ఏది చేయాలో. ఆరోగ్యం చెడిపోతాయి, కిడ్నీలు పాడైపోతాయి, లంగ్స్ పాడైపోతాయి. డాక్టర్లు మొత్తుకుండా తాగుడు అవుతున్నారా? దాని ద్వారా అనేక రకాల జబ్బులు వస్తాయి. చపలమా? చెప్పేది నీకు కాదురా, నీకు చపలం పట్టింది, నీకు దెయ్యం పట్టింది కదా దుర్మార్గుడా అని తిట్టరా. చపలం ఇలాంటి అంటే దెయ్యం పట్టిందని అర్థం. అసలు సైతానుడు మనిషిలో ఉంటే వాడి చేష్టలు ఎలా ఉంటాయో నేను వచ్చేవాళ్ళు ఒక దెయ్యాన్ని గురించి చెప్తా. మీరు ఎవరు మిస్ అవ్వకండి, బైబిల్ స్టడీలు కూడా చెప్తా. డెవిల్స్, దెయ్యం, సైతానుడు ఎవరి గృహంలో, ఎవరి మనసుల్లో ఎలా తిష్టేసుకుంటాడో దాని సూచనలు ఏంటో మీకు చూపిస్తా, రుజువులు చేస్తా. వచ్చే నుండి నేను చూపిస్తాను మీకు. ఆ దెయ్యం ఎలా పనిచేస్తుందో మీకు వివరిస్తాను. ఒక్కొక్క దెయ్యం ప్రాముఖ్యంగా 7 ముఠాలు ఉంటారన్నమాట. దెయ్యం ఒక డెవిలే, ఒక దెయ్యమే, సైతానుడే 7 గ్రూపులుగా చెందుతుంది. 7 ఈ 7 టీములకి 7 పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క టీము ఎలా పనిచేస్తుందో అది మీ ఇంట్లో నీలో ఉందో లేదో కూడా నేను చెప్తుంటే మీకు అర్థమైపోతుంది. కనుక బాగా వినండి. ఇప్పుడైతే మీ జీవితం సఫలం అవ్వటానికి 4 సూత్రాలు చెప్పమని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. మీ జీవితం, నా జీవితం, మనందరి జీవితాలు సఫలం అవుదామా? చెప్పండి. సఫలం అనండి. సఫలం అంటే సక్సెస్, విజయం, జయం. నువ్వు జయం పొందుకోవాలి, సఫలం అవ్వాలి. నువ్వు చేసే కార్యాలు సఫలం. నీ జీవితం సఫలమగునుగాక. సుసంపన్నముగా, సంతోషకరంగా, సంతోషకరమైన, ఆశీర్వాదకరమైన, మహానందకరమైన, హృదయానందం, మహాదానందంతో అన్ని విధాలుగా దేవుడు నిన్ను ఆశీర్వది. అదే సఫలకరమైన జీవితం. సకల సంతోషాలతో, సర్వ సమృద్ధితో, సకల ఐశ్వర్యాలతో, సర్వదీవులతో దేవుడు నిన్ను ఆశ్రయించునుగాక. అదే సఫలమైన జీవితం. సఫలం. మరి అయితే ఈ సఫలం కాక, అలాంటి ఆశీర్వాదం సఫలములోకి వెళ్ళకముందు మనిషిని విఫలం చేయటానికి చపలం పుట్టుద్ది. ఆ చపలం పడకుండా చపలంలోకి వెళ్ళావా విఫలమైపోతావు. నీ భక్తికి శతల పట్టిందా, ఇక ఎందుకు పనికిరావు. నీ భక్తి సాధనలో నువ్వు సాధించేది ఏముండదు. అలా చేయకుండా, అలా జరగకుండా ఉండాలని నా ప్రార్థన. నీకు ఆ శపలం తెచ్చేది ఎవరంటే దైవమే. ఎందుకంటే విఫలం చేయటానికి నీలో
ఏదో ఒక రకమైన ప్రభువుకి విరుద్ధమైన ఆయాసకరమైన దేవునికి దూరం చేసేటువంటి సఫలమైన మనసులు కల్పిస్తూ ఉంటాడు. అలా కాకుండా నీవు సఫలం అవటానికి 4 మాటలు చెప్తున్నాను చూడండి. ఒక ఇల్లు నిలబడాలన్నా, ఒక ఏది నిలబడాలన్నా ఏం కావాలి చెప్పడం. పందిరేయాలంటే ఏం కావాలి, ఎన్ని కావాలి? 4 ముఖ్యంగా కావాలి. పందిరేయాలంటే ఇల్లు అయినా 4 వేస్తేనే కానీ దాన్ని నిలబడుతూ ఉంటుంది. ఇన్నన్ను వేసుకో, 4 అయితే ప్రాముఖ్యం. ఒక భక్తి జీవితం, నీ కుటుంబ జీవితం, నీ వ్యక్తిగత జీవితం సఫలం కావాలంటే 4 విషయాలు మీకు చెప్తాను చూడండి. సామెతల గ్రంథం 13:12 ఏముంటుందంటే, సామెతల గ్రంథం 13:12లో కోరిక సఫలం కాకపోతేనంట హృదయం నొచ్చుకుంటుందంట. చాలామందికి ఉన్నట్టుండి గుండె జబ్బులు వస్తాయి. ఎందుకో తెలుసా? వాళ్ళు అనుకునేది ఒకటి, వాళ్ళు అనుకునేది జరగదు. తట్టుకోలేరు పాపం. కొందరు తట్టుకుంటారు, కొందరు తట్టుకోలేరు. చూడండి, ఆయా సమయాల్లో మనం ఎలక్షన్లో తమ అనుకున్న నాయకుడు కానీ గెలవకపోతే గుండెపోటుతో చచ్చిపోయాడు ఎవరో కార్యకర్త. చాలామంది చాలా రకాలుగా గుండె హార్ట్ స్ట్రోక్. ఎందుకంటే వారి కోరిక, వారు అనుకున్నది జరగకపోతే అలాంటి ఎఫెక్ట్ గురైపోతూ ఉంటారు. హృదయం నొచ్చుకుంటారు, నొప్పి, గుండెకి నొప్పి, అదే హార్ట్ స్ట్రోక్. కనుక నీ జీవితం అలాంటి స్ట్రోకులతో, పెయిన్స్తో ఉండొద్దు, వేదనతో, బాధతో ఉండొద్దు. అందరూ సంతోషంగా ఉండండి. స్మైల్ పెట్టండి, నవ్వుతూ ఉండండి. స్తోత్రం. సంతోషంగా ఉండండి, చింతలు తొలగించండి. ఏదైతే నువ్వు జరగలేదనుకున్నావు జరుగును గాక, జరుగును గాక అనండి. పిరిగితనం రానేమాకండి. అయిపోయింది నా జీవితం అనుకోమాక, నిరాశ చెందమాక, నిరుత్సాహపడమాక. దేవుడు నీ కార్యములు సఫలం చేయునుగాక, నీ కోరికను నెరవేర్చునుగాక, నీ వాంఛలు తీర్చునుగాక, నీ ఊహించిన దానికంటే అడిగిన దానికంటే అత్యధికంగా పొందుకుందురుగాక. ఎవరైతే ఈ మెస్సియా గ్రేస్ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ఇదిగో నీ సేవకుడే నాకు చెప్తున్నారో, మీ కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఊహల కందన్ని దీవెన పొందుకునేలాగా దేవుడు చేయనుగాక. ఆమేన్ అన్న దానికి 4 సూత్రాలు మనం చూద్దాం. చూడండి, ఒకటి ఆదికాండములో 39:3-4 వచనాలు మనం చదివితే, యోసేపుకి యెహోవా తోడై ఉండెను అని అక్కడున్న పొతీఫరు అనేటువంటి ఆయన ఎరిగి యోసేపుని గురించి అంటున్నాడు. యెహోవా అతనికి తోడై ఉండెననియు, అది అతని చేతిలో యెహోవా సఫలం చేసినని అతని యజమానుడు సూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగి. ఇదేంటండి? దేవుడు అంట యోసేపుకు తోడై ఉన్నాడని, యోసేపు చేసే పనులన్నీ సక్సెస్ అవుతున్నాయని ఎవరు చెప్తున్న సాక్ష్యం? పోతీఫర్ అంటే అన్యుడు. అంటే మన భక్తిని ఎవరు మెచ్చాలి? సపోజ్ మీకు అర్థమయ్యేలా చెబుతా. మీ పక్క వాళ్ళు ఎవరో బలహీనత వచ్చి అర్ధరాత్రి టైంలో ఎవరు అందుబాటులో అయితే ఈ ప్రార్థన చేసి ముందు కదా ఆమెతో ప్రార్థన చేసుకుందామని ప్రార్థన చేసుకుంటారు, స్వస్థత అవుద్ది. వాళ్ళు ఏమంటారు? రేపు పొద్దున్న లేచి ఏం చెప్తారు? ఇదిగో పలానా మీ ప్రార్థన ద్వారా దేవుడు నన్ను చూశారు. అంటే నీ ప్రార్థన ద్వారా ఏం చూశారు వాళ్ళు? స్వస్థత. అలాగే యోసేపు ద్వారా, యోసేపు ఇక్కడ బానిసగా అమ్మబడ్డాడు. బానిసగా అమ్మబడినా అక్కడ నిరుత్సాహం చెందకూడదు. దేవుని మీద భక్తి ఉంది, దేవుని సన్నిధి కలిగి ఉన్నాడు. అందుకని ఆ పోతీఫర్ యొక్క ఇంట్లో ఉండి ఆయన చేసే ప్రతి పనిలోనూ యోసేపు అడుగు పెట్టినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇల్లు పొలంలో గింజలు తెల్లరావా అంటే ప్రార్థన చేసి చదువుతున్నాడు. పశువుల్ని కాయి అంటే ప్రార్థన చేస్తున్నాడు. అందుకని ఇదంతా ఎవరు చూస్తున్నారు? అన్యుడైనటువంటి ఆ పొతీఫరు చూసి యెహోవా అతనికి తోడై ఉండేనని, అతడు చేయనిదంతే సఫలము ఆ దేవుడే చేస్తున్నాడని గ్రహించి యోసేపు మీదకి ప్రేమ పెంచుకున్నాడు. లోకంలో ఉన్న అన్ని జనులు, బంధువులు, స్నేహితులు, క్రీస్తుని ఎరగని వారి దయ, ప్రేమ మన మీదకి రావాలంటే మనం చేసే కార్యాలు, ప్రార్థన ద్వారా చేస్తున్న కార్యాలు వాళ్ళు చూడాలి. ఆమేన్ చెప్పండి. వాళ్ళు కూడా చూసేలాగా దేవుడు చేస్తాడు. అప్పుడు నీవు చేసేది సఫలం అవుతుందని
నీ ప్రార్థనలు దేవుడు వింటున్నాడని, దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడని, నీ భక్తిని మెచ్చాడని, నీ స్థితిని చూసి ఆ యేసు ప్రభువే వాళ్ళని ఎంతో దీవించాడని అన్యులు చెప్పుకోవాలి. ఆమేన్. ఉందా ఆ రోషం? ఉందా? పౌరుషం ఉంటేనే దేవుడు, ఎవరికైనా దేవుడు పౌరుషం ఉన్నవాడికి ఎత్తాడు ఆశీర్వాదం. పర్వాలేదు అనుకున్నాడు. ఒకసారి పొడుకైనా ఆయన తడిగొట్టేసి పొడుకరా నాయన, ఆ జోలు తీయడు అసలు. ఆమేన్. ఆశ లేనంట ఏ దేవుడు అది దీవించండి అంటే ఏ దేవుడు? ఎవడున్నాడు దేవుడు? యేసు ప్రభువే మన దేవుడు. ఆ దేవుడు కూడా ఆశ్రయించడు. ఏముండాలి మనందరూ చెప్పండి? ఆశ అనండి. ఇక్కడ పేరు కలిగిన వాళ్ళు లేరుగా, ఆశ ఉన్నవాళ్ళు. ఆశ అనే పేరు ఉన్నవాళ్ళు ఎవరు లేరు. దేవుని మీద ఆశ. దేవుడు నన్ను ఆశ్రయించాలి. ఆమేన్. దేవుడు నన్ను హెచ్చించాలి, దేవుడు నన్ను బలపరచాలి, దేవుడు నా హృదయ వాంఛ తీర్చాలి, దేవుడు నా కోరిక తీర్చాలి, దేవుడు నన్ను అనుకున్న దానిని ఊహించిన దాన్ని ఉన్నతంగా దేవుడు దీవించును గాక. ప్రభా నీవు నన్ను ఆశ్రయించు, నీవు ఆశ్రయిస్తేనే నిన్ను విడిచిపెట్ట, నేను వదిలిపెట్టను. నా దీక్ష మాన్ను, నా సాధన మాన్ను, నా ప్రార్థన మాన్ను, నా దుఃఖం కన్నీరు ఆగదు ప్రభో అయ్యా అని ప్రాంతంలో దేవుని దగ్గర పెనుగులాడాలి. తర్వాత దేవుడు తోడుగా మనతో ఉంటే మన కార్యాలను దేవుడు సఫలం చేస్తాడు. దేవుడు తోడుగా ఉండాలంటే బాగా త్వరగా చెప్తున్నానండి. 57 యెషయా గ్రంథం 57:15 ఉంటుంది. విరిగి నలిగిన మనసు, నలిగిన వారి యొద్దను, వినయము గల వారి యొద్దను నేను నివసించుచున్నాను అంటాడు మహాగణుడును. 57 యెషయా గ్రంథం 15వ వచనంలో ఏముంటుంది? మహాగణుడును, మహోన్నతుడును, నిత్య నివాసినైన నేను సెలవిస్తున్నాను, పరిశుద్ధ స్థలంలో నివసించినను. అదిగోండి అయినను నేను వినయమగల వారి యొద్దను, వినయము కలిగిన వారిని ఉద్యమింపజేయుటకును, నలిగిన వాళ్ళ ప్రాణాలను కూడా ఉద్యమింపజేయుటకును, వినయము గల వారి యొద్దను. అదిగోండి దేవుడు ఎక్కడుంటాడని చెప్పండి? వినయము, దీన మనసు. వినయము ఎంతమందిలో వినయం ఉంది చెప్పండి? పేరేం వినయ కుమార్ అని పెట్టుకుంటాడు, కానీ వినయం ఉంటుంది వాళ్ళు ఉండదు. మీలో ఎంతమంది వినయముగా వచ్చారు రాత్రి ఉపవాస ప్రార్థనకి? మీ వినయము చూస్తుంటే సైతానుడికి భలే ఆనందం కలుగుతుంది. నాకు రాత్రి దేవుడు చూపిస్తున్నాడు, మిమ్మల్ని చూసి దైవమేమో డ్యాన్స్ చేస్తుంది, దేవుడేమో దుఃఖపడుతున్నాడు. నేను చూశానండి, నా దర్శనం దేవుడు చూపిస్తున్నాడు. అసలు ఏంటి ప్రభా అని. ఆమె ఎక్కడి నుండో శారమణి దగ్గర నుండి ఓల్డ్ సీట్ నుండి వచ్చింది, 4 వేసుకుని. స్తోత్రం. పక్కన కుటుంబ ప్రార్థన అన్నా మీకు అసలు కొంచెం వినయం లేకపోతే ఎట్లా? చర్చిలో కుటుంబం అన్నా అసలు వినయం. దీన మనసు ఎక్కడొస్తుంది? దేవుని సన్నిధికి వచ్చిన దీన మనసు. ఉపవాసం ఉంటే దీన మనసు వస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు కన్నీరు వస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు నలిగిపోతుంది ప్రాణం. దేవుని దగ్గర నలిగిపోయి విరిగిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఉద్యోగపరుస్తాడు. పనిలో నలిగిపోతూ ఉంటాం, ప్రయాణాలు నలిగిపోతూ ఉంటాం, అక్కడెక్కడ నలిగిపోతే అన్నిటికీ నలిగిపోతాం, మానసిక వేదతో, చీకు చింతలతో ఈ చెత్త అంతా మీదేసేసుకొని నలిగిపోతావు. స్తోత్రం ఆత్రం అంటావు. దేవుడేమో ఇగో అంతా నీ బలమంతా బయట, నీ ఇష్టం. బలం పోయినాక, మోకాళ్ళు అరిగినాక, కాళ్ళు అరిగినాక, అంత ఇదైపోయినాక నలిగిపోతే చెప్పుకుంటావా అని దేవుడు మనం ప్రశ్నిస్తాం. అందుకని నీ బలమంతా, నీ జ్ఞానమంతా, నీ శక్తి అంతా ప్రయోగించి దేవుని దగ్గర పెనుగులాడు. అప్పుడు దేవుడు నీకు తోడుకుంటాడు. వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను ఆయన నివసించువాడై ఉన్నాడు. దీన మనసు అంటే అర్థమంటే దేనికైనా దేవుడే నా ఆధారం, దేవుడే నాకు దయచేయును గాక. చెప్పండి, దేవుడే మనకి దయచేయును గాక. దీనవంతం అంటే దేవుడు ఇవ్వాలి నాకు అనే ఆధారం మీద, దేవుడి మీద. ఇక రెండవదిగా మొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే 4 పిల్లర్స్ చెప్తున్నా. 4 పిల్లర్స్లో మొదటిగా ఏంటంటే దేవుడు తోడుగా మనకు ఉండాలి.
దేవుడు తోడు ఉండాలంటే మనలో ఏముండాలి? మన గుణం ఏంటి చెప్పండి? వినయము, దీన మనసు అనండి. అందరూ చెప్పండి, వినయము, దీన మనసు. ఈ రెండు గుణాలు ఉన్నాయా, దేవుడు నీతో ఉంటాడు. ఇక చూడండి, రెండో పాయింట్, కీర్తనలు 21:2. కీర్తనలు 21:2 ఏముంటుందంటే, 21వ కీర్తన 2వ వచనంలో అక్కడే ఉందంటే, నీ ప్రార్థనలో దేవుడు ఆలకించి నీ ప్రార్థన జవాబిస్తాడు, సఫలం చేస్తాడు. అక్కడ ఉంది క్లియర్గా. అతని మనోభీష్టమును నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ప్రార్థన ఎక్కడి నుండి రావాలండి? ప్రార్థన చేసుకుంటున్నావా అని ఎవరినన్నా మనం అడిగి కొందరు అంటారు చేసుకుంటున్నాం. ఎక్కడ చేసుకుంటున్నావు? మనసులో. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. నీ ప్రార్థన దేవుడు వినాలి, నీ పాట దేవుడు వినాలి, నీ మొరలు దేవుడు వినాలి. వినేలాగా చెయ్యి. 5వ కీర్తన ఉంటుంది, ఉదయమున నా కంఠధ్వని నీకు వినబడును గాక. ఏతోని? కంఠంలో నుండి, పెదవుల్లో నుండి, గుండెలో నుండి, అంతరంగంలో నుండి నీ ప్రార్థన బయటికి దేవుడికి వినపడు. అది కాదండి ప్రార్థన అంటే. అలా కాదు. ప్రార్థన అంటే అంగలార్పు, రోదన. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 ఉంది కదా, యేసుక్రీస్తు అంత దేవుడే ఉండి ఆయన్ని మహారోదనతోను, అంగలార్పుతోను, కన్నీళ్లతోను ఆయనకి గొప్పవడం అనుకుంది. అయ్యా తండ్రి, మూలుగులతోను, అంగలార్పులతోను, రోదనతోను ప్రార్థన చేయాలి. చర్చిలో ప్రార్థన చేసుకోండి అని అంటే వినపడితే బయటికి ఎవరిది రీసౌండ్ రావాలి చర్చిలో నుండి. దేవుడి మీద నీకు అంత ప్రేమ, అంత దప్పిగా, అంత ఆశ నీకుంటే అసలు ఎవరు చెప్పక్కర్లేదు. అలాంటి ప్రార్థనల ద్వారా దేవుడు నీవు అడిగిన దాన్ని సఫలం చేస్తాడు. నీ ఇష్టం, ఇక ఏం చేసుకుంటారో చేసుకోండి. ప్రార్థన మేము మౌన దీక్ష చేస్తాడు, చేసుకోండి బాబు, నాకు ఇచ్చేవాడు ఆయనే కదా. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెబుతుంది? నీవు సఫలం అవ్వాలంటే నీ ప్రార్థన ఏం చేయాలి? పెదవుల్లో నుండి, కంఠధ్వనిలో నుండి, కన్యల్లో నుండి, రోదన వేదనతోను, అంగలార్పుతోను, మహాంగలార్పుతోను దేవునికి ఏం చేయాలి? మన ప్రార్థన చేయాలి. కానీ ఇక మూడవదిగా చూస్తే మూడో పాయింట్ ఏంటంటే, యెషయా గ్రంథం 64:4 ఉంటుంది. యెషయా గ్రంథం 64:4 తన కొరకు కనిపెట్టు వారి విషయంలో నీవు తప్ప తన కార్యము సఫలం చేయ మరి ఏ దేవుని ఎవడు ఏ కాలంలోనూ చూసి ఉండలేదు. అట్టి దేవుడు ఉన్నాడన్న సమాచారం మనుషులు కనబడేది. అంటే అర్థం ఏంటంటే, ఆయన కోసం కనిపెట్టాలంట. వెయిటింగ్ ఫర్ గాడ్. వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ సీ. ఆగు, చూడు, ఆగు, ఆగో, తొందరపడమాక. ఆగో నా ప్రాణమా, నాలో ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? ఎందుకు కంగారు పడిపోతున్నావు? ఎందుకు తొందరపడుతున్నావు? యెహోవా మీద నిరీక్షణ ఉంచు, ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయనకు చేసే వరకు ఓర్పు పట్టు. ఆయన ఇచ్చే వరకు ఓర్పట్టు, ఆయన హెచ్చించే వరకు ఓర్పట్టు, ఆయన దీవించే వరకు ఓర్పట్టు. ఆగో, చూడు దేవుని కోసం. అప్పుడు దేవుడిది అది మొదటగానేమో దేవుడు నీకు తోడు ఉండాలి. రెండవదిగా ప్రార్థన, అంగలారు ప్రార్థన చేయాలి. మూడవదిగా ఏంటంటే, ఇంత ప్రార్థన చేసి ఏం జరగట్లేదని చెప్పి కంగారు పడమాక. వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ సీ. ఆగి చూడు, ఆగో, ఆగో. నువ్వు అనుకున్నప్పుడు జరగలేదు, ఓ టెన్షన్ పడిపోమాక, అటు ఇటు తిరగమాక, అటు ఇటు పరుగులు తీయమాక. నీ ప్రార్థన వెళ్ళిపోయింది ప్రభు దగ్గరికి. నీ కన్నీరు ఆయన గుడ్లో పెట్టేసాడు. ప్రతిఫలం ఇస్తాడు, ఆలోచిస్తున్నాడు ఏది ఇవ్వాలని. ఆగు, ఆగు. ఏదైనా అప్లై చేసుకుంటాం గవర్నమెంట్కి, వెంటనే అయిపోద్దా? వెంటనే అయిపోద్దా? మనుషుడే ఈ లోకంలో చిన్న చిన్న అల్పమైనవే దేవుడిచ్చేంటి ఘనమైన ఇస్తాడు కదా అని చూస్తాడు నీ విశ్వాసాన్ని, ఎంతవరకు ఊరుపడతావు నువ్వు అని. ఇక నాలుగవదిగా ఏంటంటే, నాలుగో విషయం చెప్పేస్తాను.
కీర్తన 1వ కీర్తన 2-3 వచనాల్లో చూస్తే మొదట వచనం నుండి కూడా చూసేస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గాన్ని నిలవక అపహాసులు కూర్చుండే చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలం సఫలం సఫలం. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఈ లోకంలో మీకైనా నాకైనా అందరికీ కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా 3 రకాలైనటువంటి ఫ్రెండ్స్ ఉంటారు. 3 రకాల మనుషులు మన చుట్టూ ఉంటారు. అందరికీ ఉంటారు. నీకు లేడు నాకు లేడు కానీ అందరూ 3 రకాలైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు చెప్పండి? మొదటగా దుష్టులు. ఎవరండి దుష్టులు అంటే అర్థం ఏంటి? దుష్టుడు ఎవరు? దుష్టుడు అనే పేరు ఎవరిది? దుష్టుడు అనే పేరు సాతాను కదా. మరి ఇక్కడ దుష్టుల ఆలోచన. దుష్టులు అంటే ఎవరు అంటే సాతానుతో నింపబడిన మనుషులు ఉంటారు మీ చుట్టూ. అపవాది చేత నింపబడిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. రెండవదిగా రెండవ చూడండి అక్కడ ఏముంది? పాపుల మార్గమున నిలువక. పాపుల మార్గం అంటే పాపులు దేవునికి విరోధంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇక మూడవది ఎవరంటే అపహాసకులు. అపహాసకులు అపహసిస్తారు. మనం ప్రార్థన చేసినా ఏలాకోలం చేస్తారు, బైబిల్ పట్టుకుని అడుగుతున్నా ఏలాకోలం చేస్తూ ఉంటారు, మన భక్తి జీవితం చూస్తే ఏలాకోలం చేస్తారు. ఇలాగ వాళ్ళు చేయలేరు కనుక మనల్ని చేస్తుంటే నవ్వుతారు. ఇక వాళ్ళు నవ్వారని చెప్పా ఏదో ఎవడో ఎలుకెక్కిరిచింది అని ఇంటికి నిప్పెట్టుకున్నాడు దేవుడు. అలాగే భక్తి ఆడెవడో నవ్వాడు ఏలం చేస్తాడు, నీ విశ్వాస జీవితం ఆపుకుంటావా? అట్లా ఉండకూడదు. ఈ ముగ్గురిని లెక్క చేయకూడదు. ఏనండి, సాతాను సంబంధమైన వాళ్ళని లోక సంబంధమైన వాళ్ళని హేళన దోళన చేసేటోళ్ళని పట్టించుకోదు. వాళ్ళు ఎవరైనా ఉన్నాయి, నీ తోటోళ్ళ ఉన్నాయి, సంఘస్థులు నీ సోదరులు ఉన్నాయి, ఎవరిని పట్టించుకోదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగో దేవుని వాక్యం పట్టుకో, ధర్మశాస్త్రం పట్టుకో, దాన్ని దివారాత్రము చెప్పండి. దివారాత్రము మరి ఉద్యోగాలు చేయాలి కదా, పనులు చేయాలి కదా, పడుకోవాలి కదా. మరి ఈ దివారాత్రం ఇదే పని మీద ఉంటే మరి తిండి ఎక్కడయ్యా అంటారా? నువ్వు అదే ధ్యానంలో ఉండాలి. ఎప్పుడు చూసినా నిద్రలో లేపిన స్తోత్రం యేసయ్యా స్తోత్రం అంటే హృదయం అంటే దేవుడు ఉన్నాడు కనుక కదిపిన ఏమొస్తుంది నోట్లో నుండి? ఆమేన్ స్తోత్రం. ప్రయాణాల్లో కూడా పని చేస్తున్నా కానీ ఎక్కడున్నా కానీ దేవుడే నీకు గుర్తు వస్తూ ఉంటాడు. ఆమేన్. అది ధ్యానం, దైవ ధ్యానం చదువుకునేది. ఆ ధ్యానంలో దివారాత్రులు అలాగే ఉంటే అంటే దైవ ధ్యానములోనే ఉంటే లో పండుకున్నా ఇంట్లో ఉన్నా బయట ఉన్నా దైవ ధ్యానముతో నింపబడి ఉన్నప్పుడు చదవని తర్వాత అక్కడేముంది? దివారాత్రులు దాన్ని ధ్యానించినలా ఒక నీటి కాలువలున్న చెట్టు ఎలా ఎప్పుడు పచ్చగుంటుందో అలాగే అతడు చేయనిదంతయో సఫలం. ఇల్లు కడతానంటావు, ప్రారంభిస్తావు, డబ్బు లేదు కానీ పని ఆగదు. దేవుని స్తోత్రం. పని ఆగదు, డబ్బు లేదు కానీ ఆగదు పని. పిల్లలు చదివించలేకపోతున్నావా? స్కూల్లో జాయిన్ చేసి ఉత్తరకు వచ్చి ప్రార్థన దేవుడే చదివిస్తాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. మరి అందరికి ఉద్యోగాలు ఉండే, నాకేం ఉద్యోగాలు ఉండే కానీ నా పిల్లల్ని చదివించుకున్నా. స్తోత్రం. నా బంధువుల్లో ఉన్న పిల్లల్లో ఎవరు కూడా నా పిల్లలు మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడలేరు. టాకింగ్ స్టడీలో సవాలు చేస్తున్నా. ఎన్నోసార్లు చెప్పా, ఎన్నోసార్లు వాళ్ళ ముందు చెప్పాను, డైరెక్ట్గా చెప్తున్నా, ఆన్లైన్లో కూడా చెప్పాను, చాలా పబ్లిక్గా కూడా చెప్తా. నా పిల్లల్ని దేవుడు నిన్ను ఆశ్రయించండి. మనం పట్టుకున్నది జీవగ్రంథం పట్టుకున్నామండి. ఎవరిని పట్టుకున్నాం? సజీవుడైన దేవుడిని గ్రంథం పట్టుకున్నాం. ఆ లేఖనం పట్టుకున్న వాడిని ఎవరో కొన్ని దేవుడు సిగ్గుపరచడు. బైబిల్ మోసిన వాడిని దేవుడు మోస్తాడు. దేవుని స్తోత్రం. ఆమేన్ చెప్పండి. అందుకని చదువు ఉన్నా లేకపోయినా బైబిల్ చదివి ఇది ఉన్నా లేకపోయినా అందరూ చాలామంది ఏం చేస్తారు? బైబిల్ పట్టుకుంటారు, బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్తారు, మోస్తారు. అంటే అది ఒక ధన్యత, అది ఒక ధన్యత. ఇలాంటి విలువైన మట్టిలో నుండి వచ్చినటువంటి ఇనుము అలాంటిదో బంగారం కూడా అలాంటిదే, దానిలో నుండి వచ్చినాయి. ఇవన్నీ కూడా అవి ధరించుకోవడానికి, అవన్నీ చూపించుకోవడానికి నువ్వేమో ఇది గొప్ప బైబిల్ పట్టుకోమంటే పట్టుకో. నువ్వు
బైబిలు నిన్ను బలపరుస్తుంది, బైబిలు నీకు విలువనిస్తుంది, బైబిలు నిన్ను హెచ్చిస్తుంది, బైబిలు దీవిస్తుంది. అమెరికా అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు క్లింటన్ ఒక ఆయన తండ్రి చిన్నప్పటి తల్లి బైబిల్ కొనిచ్చిందంట. ఆ దేశ మర్యాద ప్రకారంగా ఆ తల్లి యవనస్తురాలు ఆయన తండ్రి చనిపోయినప్పుడు, నేను పెళ్లి చేసుకుంటున్నాను కొడుక, ఇదిగో నీకు తండ్రి లేడు, నేను వెళ్ళిపోతున్నా, కానీ నీకు ఇదిగో ఈ బైబిల్ ఇస్తున్నా, నీకు తోడు, దీన్ని పట్టుకో, చదువుకో. మరి ఆయన చెప్పిన సాక్ష్యం ఉండేది పబ్లిక్ ప్రపంచమంతా విన్నారన్నమాట. మా తల్లి నన్ను బైబిల్ ఇచ్చింది, అది చదివా, ఈ రోజున దేశానికి అధ్యక్షుడయ్యని చెప్పి ఆయన ప్రమాణ స్వీకారం చేసే సమయంలోని ఎన్ని వార్తాపత్రికలు అన్ని న్యూస్ ఛానల్ ప్రకటించి చేశారు. బైబిల్ గొప్పతనం ఏంటో చూపాడు ఆయన. ఆయన్ని హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చించడా? ఆమేన్. కేవలం బైబిల్లో పట్టుకోవడమే కాదు, బ్రెయిన్లో కూడా ఎక్కించండి. చాలామందికి చదువు లేని వాళ్ళ గురించి నేను బాధపడ్డా, కానీ చదువుండు కూడా బైబిల్ ఎందుకు చదవరు మీరు? ఇక్కడ ఏమనుందా? బైబిల్ చదివే వాళ్ళు అంట దివారాత్రులు దాన్ని ధ్యానించే వాళ్ళ ఆ నీటి కాలువలో ఉన్న చెట్టు ఎలా ఉంటుందో అలా సఫలమైపోతాయి వాళ్ళ కార్యాలన్నీ కూడా. వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని మాట్లాడండి. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఏం చెప్తాడంటే ఆయన ఏదైనా మన బ్రెయిన్లో పడాలంటే ఎలాగంటే, మామూలుగా ఇలా చదివానుకో ఒక 20% ఎక్కుద్దంట మనసులో. బిగ్గరగా చదివానుకో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. తర్వాత యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల నన్ను పరుండదే. ఇట్లా బిగ్గరగా చదువుకుంటా ఇలా బిగ్గరగా పలుకుతూ చదివామనుకో ఒక 50% 40% ఎక్కుద్దంట బుర్రలో. అలా కాకుండా దాన్ని ఇతరులకు చెప్తా, మనం ఇప్పుడు చదివాను కదా, ఇప్పుడు యెహోవా నా కాపరి నేను ఎలా, దాన్ని ఇతరుల ముందు చెప్పుకుంటామయ్యా బైబిల్లో పలానా చోట ఇలా ఉందని నేను చెప్పాను అనుకో, అదంట 100కి 90% 90% మన బ్రెయిన్లోకి వెళ్ళిపోద్దంట. అంటే మనం ఇన్నది చదివింది ఏం చేయాలంటే ఇతరులతో షేర్ చేయాలి. అలా చేసినప్పుడు అదేమవుతుందంటే ఎక్కువగా మనలోకి వెళ్ళిపోద్దంట. మనం అనుకుంటాం అలా చూస్తున్నాం కదా, మనలోకి వెళ్ళిపోద్ది. మరి లేఖనాలని బైబిల్ని ఎంతమంది ప్రేమిస్తున్నారు? దేవుని స్తోత్రం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. తర్వాత ఇంకేముంది? 119వ కీర్తన 50వ వచనంలో చూస్తే, నీ వాక్యము నన్ను బ్రతికించి అన్నది, బాధల్లో నాకు ఇదే నెమ్మది కలుగుది. కనుక జీవవాక్యం, శక్తిగల వాక్యం. సైతానుడు నిన్ను చూస్తే దడదడలాడిపోవాలి వాక్యం చూసి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాక్యంతోనే జయించాడు ఆయన సైతానుడు. ఏమండి? వాక్యం. క్రైస్తవుడికి ఆధారం ఏంటి? దేవుడు. మన దేవుడు ఎలా ఉంటాడు, ఎక్కడున్నాడు, ఎలా చూపించగలం ఎవరికైనంటే ఇదిగో వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం. ఆ వాక్యాన్ని, దేవుడై ఉన్న ఈ వాక్యాన్ని నువ్వు చేర్చుకో, చదువుకో. మరి ఆ వాక్యాన్ని గుండెల్లో నుండి బయటికి రాని చెప్తూ ఉండు, మాట్లాడుతూ ఉండు, సంభాషించుకుంటూ ఉండు. ఇంట్లో కూర్చున్నాడు, భార్య భర్తలు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు వాక్యం గురించి మాట్లాడుకుంటూ కాసేపు, ఈరోజు భాస్కర్ ఏం చెప్పాడని ఒక ప్రశ్న వేయండి. ఇదిగో ఇది చెప్పాడని ఒకళ్ళు అనండి, అది కాదు ఇలా చెప్పాడని వాదన పడండి. హల్లెలూయా. నాకు ఇష్టం బైబిల్ని అలా ధ్యానించే వాళ్ళన్నా, మాట్లాడే వాళ్ళన్నా, బైబిల్ ప్రకారంగా మాట్లాడే వాళ్ళన్నా, లేఖన ప్రకారంగా ప్రవర్తించే వాళ్ళంటే నాకు ఎంతో ఇష్టం. మరలా మనకి వాళ్ళ పాదాలు ముద్దెట్టుకోవాలనిపిస్తుంది, చేతులు కాదు. అంటే ఆ వాక్యాన్ని గైకొనే వాళ్ళు ధన్యులు. ప్రకటన గ్రంథం 1:3 ఏముందంటే, ఈ సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, వినువాడు, ఇందులో ఉన్న సంగతులను గైకొనువాడు ధన్యులు. చివరిగా ఒక మాట ఏంటంటే, యేసు ప్రభు వారు సభలో మాట్లాడుతున్నాడు. శరీరంగా ఉన్నప్పుడు జనం సమూహం వచ్చారు, రోగులు వచ్చారు, దయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చారు, అనేక మంది వచ్చారు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, స్వస్థపడుతున్నాడు. స్వస్థపరచక ముందు ఎప్పుడైనా సరే యేసు ప్రభు వారు ఏం చేసేవాడంటే
ముందు ఆయన ప్రసంగం చెప్పేవాడు, ప్రసంగమైనాక ప్రార్థన చేసి అనేక మందిని బాగు చేసేవాడు. అలాగే జరుగుతుంది. ప్రసంగం జరుగుతుండగానే యేసుక్రీస్తు ప్రభువాని కన్న తల్లి మరియా వచ్చింది. వచ్చి ఏమని అంటుంది చెప్పండి? ఒక ఆయన పిలిచింది, పని అక్కడున్న ఒక బ్రదర్ని పిలిచింది, ఇదిగో నేను వచ్చాను, మా అబ్బాయిని రమ్మను. అబ్బాయి అంటే ఎవరు? ఆమె అబ్బాయి యేసుప్రభువే. యేసుప్రభుకి ఈ మాట చెప్పారు, అయ్యా అయ్యగారు సార్ బతుకుడా మీ తల్లిగారు వచ్చారు. అవునా? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నా తల్లి ఎవరు, నా తల్లి ఎవరు, నా చెల్లి ఎవరు, నా తమ్ముడెవడు, నా వీడు అని అంటూ ఏమన్నట్టు తెలుసా? ఇదిగో ఈ నా మాటలు వింటున్నా మీరే నా తల్లి. చెప్పండి, నా తల్లి నా అంటే ఎవరు? దేవుని వాక్యం విని దాన్ని చదివి గ్రహించి గైకొనే వాళ్ళే ఆయన బంధువులని చెప్పుకున్నాడు. మరి నాకు కూడా ఎవరైతే అలా ఆత్మ సంబంధమైన వాక్యంతో మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకి మనకి ఆటోమేటిక్ ఏం కలుగుద్ది అంటే బంధుత్వం కలుస్తుంది. నేను సొంత మాటలు అంటున్నాను, ఈ మాట నేను బైబిల్ని ఆధారం చేసుకునే మాట్లాడు. యేసుప్రభు వారు ఎవరు బంధువులు అన్నాడు? ఎవరు? మనం ఎక్కడ పుట్టామో శరీర సంబంధంగా ఎవరెవడమో ఎక్కడమో అనవసరం, కానీ క్రీస్తులో భక్తిలో మనం ఒక బంధువులుగా ఒక బంధం, బలమైన బంధం ఏర్పడాలంటే లేఖనం అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇక నేను ఎంత చెప్పినా మీకు అర్థం అవ్వదు. దేవునికి మహిమ కలుగాక, వాక్యంతో నింపబడదాం గాక, వాక్యంతో మాట్లాడదాం గాక. బంధువులు నా తల్లి ఎవరు? చూసారా, కన్న తల్లిని పక్కన పడేసాడు. ఆ స్థానంలో నేనుంటే ఏం చేసేవాడు నాకు తెలియదు, కానీ యేసుప్రభు వారు ఎంత గొప్పవాడండి. కన్న తల్లికి అంటే ముఖ్యం కాదు, ఆయన మాట వినేవాళ్ళే నా బంధువులు అంటున్నాడు. దేవుని స్తోత్రం. నా తల్లి అంటున్నాడు. ఎంత ప్రేమ! బైబిల్ చదివేవాళ్ళు అంటే ఆయనకి ఎంత ఇష్టం, లేఖనాలు ఆయన చెప్పిన సంగతులు గ్రహించేవాళ్ళంటే గైకొనే వాళ్ళంటే ఎంత ప్రేమ ఆయనకి ఇష్టం. అలాంటి ప్రేమ, దేవుని ప్రేమకు పాత్రలు అవుదాము, అప్పుడు నువ్వు అవుతావు, సఫలమవుతావు. బైబిల్ చదువుతూ ఉండగానే ఒకసారి ఏం జరుగుతుందంటే ఎవరొకరు ఏదో విఫలమైన ఫోన్ వస్తుంది. సఫలమైన కార్యాలు ఎప్పుడు కూడా శఫలాలు ఫోన్ వస్తాయి. శఫలం అంటే అర్థం ఏంటి చెప్పండి అమ్మా? ఈ మాట చెప్పి ముగిస్తానండి. నువ్వు బైబిల్ పట్టుకున్నారు, చదువుతున్నారు, ఏదో పాపం బుద్ధి కలిగింది, ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ కూడా మామూలు ఫోన్ కాదు, అది చాలా ఎమర్జెన్సీ ఫోను, మంచి ముఖ్యమైన వాళ్ళ ఫోన్ వస్తుంది. ఎందుకంటే సైతానికి తెలుసు మన మామూలు ఫోన్ అయితే లేపమని, మనం ఎవరైతే బాగా గౌరవిస్తాం ఆ ఫోనే వస్తుంది ఆ టైం. అందుకనే మనం ఏం చేయాలంటే ఈ ఫోన్ని ఏం చేయాలంటే సైలెంట్లు పెట్టేసేసి ఇట్ట పడేయాలి, కొంచెం దూరంగా పడేసేసారు, దూరంగా పడేసేసాం అనుకో మనది. నేను కాదమ్మా, ఈ ప్రపంచంలో దేవుని వాక్యాన్ని ప్రేమించే పరమ భక్తులు, సిస్టర్స్ అయినా, లేడీస్ అయినా, జెంట్స్ అయినా, అయ్యగారులైనా, అమ్మగారులైనా, అందరూ చెప్పే సాక్షి, ఆత్మ సంబంధంగా ఎదిగే వాళ్ళందరూ అనుభవాలు ఇయ్యే. నాదే ఉందలే, నేను ఎప్పుడూ అలాగే చేస్తూ ఉంటాను. నాకు ఇష్టం ఉండదు అట్లా. ఓకే, కావాలంటే తర్వాత చూసుకుని మిస్ కాల్ చూసి తర్వాత చేస్తాను. కనుక ఎర్లీ మార్నింగ్లో 4 గంటల నుండి ప్రార్థనలో ఉంటాం. ఆదివారం అయిందంటే 3:30కే ఉంటాం మెలుకుగా. స్తోత్రం. నా డ్యూటీ వాక్యం చదువుకుంటానే ఉంటాం, వాక్యం ధ్యానిస్తానే టైం సరిపోట్లా. 5 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయ్యాను, పెద్ద గురువులకు పరిచయం చేశాను, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నా, కానీ తనివి తీరట్లేదు. తెలుస్తుంది. ఇది నా అనుభవం అండి. నా అనుభవం నన్ను పిచ్చోండి అనుకుంటారో ఏమనుకుంటారో, మీరేమని అనుకుంటారు. కనుక మీకు కూడా అలాంటి పిచ్చి పుట్టాలని నా ప్రార్థన. ఆ పిచ్చి పడితేనే మీరు దేవునికి సంబంధం అవుతారు. దేవుని స్తోత్రం. 4 విధాలైన మాటలు మీకు చెప్పాను, సఫలమయ్యే మాటలు గుర్తు చేసి ప్రార్థన చేస్తాను. ఏంటమ్మా? ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం, భక్తి జీవితం సఫలం అవ్వాలంటే మనం ఏం చేయాలంటే దేవుడే మనకు తోడుగా ఉండనట్లుగా దీన మనసు, వినయం గల మనసు కలిగి ఉందాం గాక. ఎదురెత్తం మనసు, శాదత్వం మనసు, అవిధేత మనసులో ఉండవు మాకండే దయ్యం పనులు. రెండవదిగా చూస్తే రోదన ప్రార్థన, అంగళోర్ ప్రార్థన, బిగ్గరగా చేసే ప్రార్థనలు.
ఇక మూడవదిగా చూస్తే వెయిట్ అండ్ సీ. దేవుడు నీకు తోడున్నాడు, నువ్వు ప్రార్థన బాగా చేస్తున్నావు. తర్వాత ఆ రెండు చేసినాక ఆగాలి, కొంచెం దేవుడిచ్చే వరకు కొంచెం ఆగాలి, కొంచెం వెయిట్ అండి, కొంచెం ఎదురు చూడాలి ప్రభు కోసం. ఇక నాలుగవదిగా చెప్పింది ఏంటంటే వాక్యం చదవండి, వినండి, ధ్యానించండి. దేవునికి మహిమ కలుగాక. ఒక కుటుంబము, ఒక కంపెనీ, ఒక స్కూలు, ఒక వైద్యం, ఒక డాక్టర్ అని ఎలా ఉందో అలాగే ఒక పాస్టర్, ఒక సంఘం, ఒక పద్ధతి నిర్ణయించుకో. నువ్వు అసలు ఏ చర్చికి వెళ్తావు? నువ్వు అక్కడ పలాంది ఆ పాస్టర్ గారిని పోదాం, ఆ పాస్టర్ గారు ఏం చెప్తా చెయ్యి. ఆయన మేము వచ్చి నీ కష్టాలు సుఖాలు మేము చూడలేమో, రాలేము. స్థానికంగా ఉంటాడు మీ పాస్టర్ గారు, ఆయనతో మాట్లాడు, ఆయన చెప్పినట్టు. నేను చెప్పేది ఇదే, ముక్కు ఎవరినన్నా ఒక సంఘానే, ఒక భక్తి, అప్పుడు వాళ్ళకు బాధ్యత. ఇప్పుడు చూడండి, మన పిల్లల్లో ఉన్నాం, మనమే కుటుంబాలు ఉన్నాం, అందరినీ కుటుంబాలే, అన్ని ఇళ్లలోనూ అన్నము కూరే ఉంటుంది. కానీ ఆ ఇల్లు మన ఇల్లు అవ్వదు, మన ఇల్లు వాళ్ళ ఇల్లు అవ్వదు. ఆమేన్. విన్నారా? మన ఇల్లు మంది, ఇది ఒక ఆత్మీయ ఇల్లు మంది. విన్నారా? నేను ఒకలాగా చెప్తాను, నేను ఒకలాగా దిద్దుకుంటాను, నా బిడ్డల్ని నడిపించుకుంటాం మేము. కానీ ఈ నడిపింపుకు ఇంకో చోట కుదరదు. ఇప్పుడు ఈ సంఘంలో కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది అక్కడ కనబడి చెబుతారు, అయ్యగారు ఎరక్కపోయి కళ్ళు పొగరెక్కి వెళ్ళిపోయామండి, ఏడుస్తున్నాం, మీరు ఏమన్నా మీరు క్షమించే మనసు ఉంటే ఒకసారి రండి మా ఇంటికి, కబుర్లు నేను ప్రార్థన చేసుకుంటాను చెప్తాను. నేను చెప్పింది అయితే ఏమీ అబద్ధం చెప్పలేదు కదా, న్యాయమే చెప్పాను. మీరు మంచి చెప్పారు, మాకే కళ్ళు పొగరెక్కి. సరే, ఆ పొగరు దిగినాక మీరే రండి అని చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్తారా? దేవుని బిడ్డలేనండి. అందుకనే వాక్యం వినండి. ఎవరు వినండి? ముందుగా ఇదిగో ఇక్కడ దైవజనుడు ఈ సామీరిపేటని మీకు దేవుడు ఒక ఆత్మ సంబంధమైన ఒక నాయకుడుగానో, ఒక తండ్రిగానో, ఒక తల్లిగానో, సహోదరుడుగానో, ఒక సేవకుడుగానో మీకు ఇచ్చాడు. ఈ సేవకుడు ద్వారా మీకు దేవుడు ఏం మాట్లాడాడు, అదే అసలైన ఒరిజినల్ ఆహారం. ఆమేన్. మిగతాది నువ్వు హోటల్లో ఇప్పుడు బయట ఎక్కడికన్నా వెళ్తున్నావు, హోటల్లో తినవా, అప్పుడప్పుడు ఫంక్షన్లో తినవా, అవన్నీ ఫంక్షన్ బుడ్లు. ఫంక్షన్ కూసేపు బూచ్ అంటాడు, ఏమి బూచ్ లేదు, ఆడికే రోగం ఉంటుంది. ఆమె చెప్పరే. మన ఈ మధ్య పాస్టర్ గారికి బాగాలేదంటే నాకు రోషం వచ్చింది. అరే మరి ఈమెకే స్వస్థత లేకపోతే మరి నేనెవరికి స్వస్థత ప్రార్థన చేయాలి ప్రభా, అసలు ఏంటి అని దేవుని దగ్గర పెరుగులాడి ప్రార్థన చేశాను. క్యూర్ అయిపోయింది. ఇప్పుడు క్యూర్ మళ్ళీ తీసుకెళ్ళి చూపించాం, ఏమీ లేదమ్మా అని చెప్పిస్తాం. మంచి ఆహారం తీసుకో, ఎక్కువ టెన్షన్ పడమాక అని చెప్పారు. దేవుని స్తోత్రం. మీకైనంతే అందరికీ దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చునగాక. హల్లెలూయా. ఆమె కాదు, మీరందరూ నాకు ఆమె ఎలాగో మీరు నాకు అలాంటి దేవుని స్తోత్రం. మీరు నా కుటుంబం మీకోసం భారం కలిగి ప్రార్థన చేస్తుంది. కనుక ఈ మాటలు మీ సేవకుడికి దేవుడిచ్చిన మాట మీకు చెప్పమన్న మాటలు నేను చెప్తున్నా. దేవుడు మాతో మాట్లాడిన మా సేవకుడి ద్వారా తీసుకోండి. ఈ 4 సఫల పాయింట్స్ని తీసుకుని పాటించి చూడండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఈ సఫలమైన జీవితంలో మీరు విఫలం కాకుండా ఉండాలంటే చపలమైన ఆ సైతాను హృదయం రాకుండా చేసుకోండి. దేవుడు మీ అందరినీ సఫలకరమైన సంతోషక సర్వ సమృద్ధిలో దేవుడు దీవించారు. ఎల్లప్పుడూ సంతోషముతో ఉండేలాగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుతాడు. అలాంటి కృపా కనికర కటాక్షం ఈ సందేశం మీ అందరికీ ప్రభు దయచేయును గాక.